సో మన ఛాలెంజ్ అయితే సక్సెస్ఫుల్ గా 3 days అయితే కంప్లీట్ అయిపోయినాయి. బట్ ఇవాళ వచ్చేసి 4th డే అనమాట. కొంచెం వీడియోస్ డిలే అవుతున్నాయి, కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల కరెక్ట్ గా తీయలేకపోతున్నాను. సో బట్ మన ఛాలెంజ్ అయితే సక్సెస్ఫుల్ గా చేస్తాను నేను. అండ్ ఇవాళ వచ్చేసి డే 4 కదా, సో ఇవాళ అంతా ఇవాళ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ గా మంచి ఫుటేజ్ అయితే మీకు ఇస్తాను. అరే ఇటు రారా, రేట్ రారా, ఏ మనీ ఇస్తారా? ఏ ఎన్నికలు బయటికి రండి. మనం మన ఫస్ట్ రైడ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. సో డే 4 ఆఫ్ ర్యాపిడో ఛాలెంజ్ ఫస్ట్ రైడ్. మేబీ లేడీ కస్టమర్ ఆర్ తెలిసిందేగా, ఎక్కువ అబ్బాయిలు వస్తారు మన బైక్ మీదకి. వచ్చేసింది. సో అర్జెంట్గా వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసుకోవాలి. స్టార్ట్ అవ్వు. మన ఫస్ట్ కస్టమర్ని స్పీడ్గా తీసుకెళ్ళి స్పీడ్గా దింపేయాలి. మై గాడ్, క్యాన్సిల్ అయితే చేశారు. ఫస్ట్ రైడ్ క్యాన్సిల్. నాన్నగారు, అమ్మమ్మ తాతయ్య అని కూడా ఏడుగు. అమ్మమ్మ గారు, తాతయ్య గారు, అలాగే పక్కింటి ఆంటీని తలుచుకొని అయితే వచ్చేసింది. పక్కనే ఉన్నాడు కస్టమర్. లెట్స్ పిక్ ద కస్టమర్. మేబీ నా వాయిస్ ఎలా వస్తుందో చూడండి. ర్యాపిడో. ఫోర్ 5 బ్లాగ్ తీస్తున్నా అన్న. కెమెరా వీడియో తీస్తున్నాను. అంటే ఇప్పుడు ర్యాపిడో చేస్తా కదా నేను, ఒక ఛాలెంజ్ లాగా. నేను స్టూడెంట్ని, సో పార్ట్ టైం లాగా చేస్తున్నాను. డే 4 అన్నమాట ర్యాపిడో ఛాలెంజ్ లో. అసలు నిజంగా నేను ఈ ఛాలెంజ్ అనే చెప్తున్నాను కదా, సో ఈ ఛాలెంజ్ లో కంపల్సరీగా బైక్ కొంటానా కొన్నాను అనేది. అండ్ ఇంకొకటి, ఎవరైనా వాళ్ళ డ్రీమ్ బైక్ ని అచీవ్ చేయాలంటే వాళ్ళ పేరెంట్స్ మీద డిపెండ్ అయితే అవ్వకూడదు. మనం కొన్నాం కాబట్టి మనమే కొనుక్కోవాలి. అది బైక్ కానీ కార్ కానీ ఏదైనా కానీ అన్ని పేరెంట్స్ మీద డిపెండ్ అయితే ఇంకా మనం టర్నింగ్ 21 నౌ. సో ఏదైనా కానీ 25 years దాకే నేను ఏం చేయాలనుకున్నా, ఏం సాధించాలనుకున్నా, ఏం కొనాలనుకున్నా, ఏమున్నా ఈ 5 years లోనే. సో గైస్, మన ఫస్ట్ రైడ్ అయితే డ్రాప్ అయితే అయిపోయింది. ఫస్ట్ రైడ్ చిన్న రైడ్ అయితే వచ్చింది, 3 kilometers 30 rupees. సో మనం నెక్స్ట్ రైడ్ కోసం వెయిట్ చేద్దాం. సో గివప్ అయితే ఇవ్వాలి, కంటిన్యూస్ గా వీడియోస్ అయితే చేస్తాను. అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. సో గైస్, మన ఫస్ట్ రైడ్ ఒక్కటే రైడ్ అయిపోయింది. సో మిగతా రైడ్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. సో అలాంటి అమ్మాయి అయితే నా బైక్ ఎక్కాలి. సో అలాంటి కస్టమర్ వస్తే బాగుండు. రైడ్ అయితే రావట్లేదు, ఒకటే రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సీదా फोन पे कैश, फोन पे देते कैश देते, फोन पे 28. సో మన సెకండ్ కస్టమర్ని అయితే డ్రాప్ చేసేసాను. సో గెట్ ఆన్ రోడ్. రైడ్ రావట్లేదురా బాబు. సో ఐఎమ్ ఆన్ రోడ్, నో రైడ్స్. ఓపెన్ చేయైతే రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్, తెల్లవారిన దాకా ఒకటే.
ఇంక రావులే, ఇంక రైట్స్ రావు, ఏం రావులే, పో ఇంటికి పో అనిపిస్తుంది. నా మైండ్ లో ఒకటే రన్ అవుతుంది. సో ఇంక ఇవాళ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తాను. రేపటి నుంచి మాత్రం కంటిన్యూస్ వీడియోస్ అయితే తీస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓ ఇట్స్ గణేష్, నేను మీ బ్రో గణేష్.